ఫ్రెండ్స్, ఈరోజైతే నాకు సార్ అయితే యష్మిని గట్టిగా వేసుకున్నాడు అనమాట. ఎందుకంటే ఈసారి సీజన్స్లో నిజంగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా పెద్ద ఏమంటారు, కొంచెం అరోగెంట్గా అయితే బిహేవ్ చేస్తున్నారు. దీంట్లోనైతే యష్మి అయితే యష్మి అయితే ఘోరం అనమాట. అసలు ఎగ్గడం, దూకడం, అసలు దరిద్రం. తను ప్లస్ తన పేరేంటి, ఒక అతను ఉంటాడు, తను నేమ్ గుర్తు రావట్లేదు ప్రాపర్గా, కానీ అసలు ఘోరం. అసలు వాళ్ళిద్దరు అయితే అసలు పిచ్చి పిచ్చి ఎగిరి పిచ్చి పిచ్చి వేశారు. అయితే మణికంఠ విషయానికి వచ్చినట్టయితే సంచాలకుగానైతే నువ్వు ఫెయిల్ అయిపోయావు, కన్ఫ్యూజ్ చేశారు సార్ అంటే కన్ఫ్యూజ్ చేశారా, మీ టీం అంతా కలిపి కన్ఫ్యూజ్ అయ్యారు సంథింగ్ అన్నట్టు మంచి బుల్లెట్ లాంటి వర్డ్ అయితే యూజ్ చేశాడు నాగార్జున సార్. దాంతోపాటు మనం గమనించినట్లయితే యష్మికి అయితే మణికంఠ గెలవద్దు అని ఉంది కాబట్టి వాంటెడ్లీ 250 గ్రామ్ 270 గ్రామ్స్ దగ్గర విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. సో దగ్గరలో ఉన్నా కానీ కావాలని ఇవ్వను అని చెప్పేసింది. తర్వాత ఏమో చెప్పలేదు అనేసరికి నాగార్జున సార్ అయితే క్లిప్ అయితే చూపించారనమాట. చూపించాక ఇంకా యష్మి దగ్గర నుంచి మాటలు అయితే లేవు, మంచి గట్టిగా వేసుకున్నాడు అనమాట. అసలు నువ్వు ఇంకా వర్స్ట్ పర్ఫార్మర్ లాగా అయితే తీసేసి పాడేశాడు. నెక్స్ట్ ఇంకా యష్మి నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా కొంచెం మంచిగా చేస్తుందా, లేకపోతే ఇట్లాంటి ఓవర్ యాక్షన్ చేస్తే ఎక్కడ కట్ చేయడమే కరెక్ట్. ఈరోజు అయితే నాగార్జున అసలు సూపర్ అనిపించారు. లాస్ట్ వీక్ అసలు ఎపిసోడ్ చూసాడా లేదా అనిపించింది, కానీ అలా చాలామంది రివ్యూవర్స్ ఇచ్చిన కామెంట్స్ నాకు తెలిసి చూసి ఉంటాడు. ఇప్పుడు రివ్యూస్ ఆదిరెడ్డి అయినా శ్రీను అయినా వీళ్ళంతా రివ్యూస్ ఇచ్చినప్పుడు ఆ రివ్యూస్ చూశాకే ఆయన చూసాకరే ఇట్లా అనుకుంటున్నారు నన్ను అని చెప్పేసి ఎపిసోడ్ చూసుంటాడు. చూసి ఇప్పుడైతే రివ్యూ అయితే ఇచ్చాడు, రివ్యూ అంటున్నారు ఇది జడ్జిమెంట్ అయితే ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు ఎపిసోడ్ అయితే. సో అంటే నేను అనుకున్న ఏంటో బాబు, ఆయన అసలు ఎపిసోడ్ చూసినానా లేదా, యష్మి గురించి చెప్పట్లేదు, సోనియా గురించి చెప్పట్లేదు అనుకున్నా, కానీ ఈరోజు మాత్రం చూస్తే నాకైతే అర్థమైంది. మంచి గట్టిగా రాడ్ అయితే దింపాడు అనమాట. ఇంకా మణికంఠకి అయితే లోపలైతే హ్యాపీగా అనిపించింది, ఎందుకని మణికంఠ పాపం గెలిచేవాడు కాలని గెలవనీయకుండా యష్మి అయితే ప్లాన్ చేసింది అని చెప్పేసి క్లియర్గా అన్న మనకు అందరికి కనిపిస్తుంది. అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు యష్మి ఏమనుకుంటుంది, వాళ్ళ పిఆర్ టీమ్ ఏమైనా ఎడిట్ చేసేసి చేస్తుంది అనుకుంటుందా ఏంది, బిగ్ బాస్లా అన్ని కెమెరాస్కి దొరకని అనుకుంటుందా ఏంది, అంత పిచ్చి పిచ్చి ఇక ఎగ్గడాలు దూకడాలు, అసలు ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అసలు ఆడపిల్లలా బిహేవ్ చేస్తుందా. ఇంకా పృథ్వీ అయితే బూతులు, అసలు ఎక్కడ ఏం బూతులు మాట్లాడవు అసలు. ఈ సీజన్లో నిజంగా చెప్తున్నా ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే ఇలా బిహేవియర్ అసలు మనుషులైనా అయితే అనిపిస్తుంది. ఇంత ఘోరం అసలు. ఈ సోనియా కానివ్వండి, యష్మి కానివ్వండి, చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా. అసలు సీజన్ చూడాలన్నా చిరాకు వచ్చేస్తుంది వీళ్ళ మొహాలు చూస్తుంటే. దేవుడా ఏంట్రా బాబు, ఎక్కడి నుంచి వచ్చారా బాబు ఈ బిగ్ బాస్ టీము, వీళ్ళని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిందిరా నాయన. సీజన్ 7 ఫ్లాప్ అయిందంటే 8 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సీజన్ 7 కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే, 8 అయితే అసలు ఏంది, ఏం చేస్తున్నారు, ఈ గేమ్స్ ఏంది, ఈ తిక్కల గేమ్స్ అన్నీ వేసేసి మన నెత్తి మీద వేసేసి, ఇంకా వీళ్ళు బిగ్ బాస్ టీం అయితే నిజంగా వీళ్ళని మన నెత్తి మీదకి పంపించేసింది. బిగ్ బాస్ అంటేనే చిరాకు వచ్చేలాగా, విరక్తి వచ్చేలాగా అయితే వీళ్ళ బిహేవియర్ ఉంది. మేబీ చేంజ్ అవుతారేమో నెక్స్ట్ వీక్ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.